హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను టాపిక్ రెయిన్బో టాపిక్. ఈజీ ట్రిక్స్. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ ట్రిక్తో స్టార్ట్ చేయండి. బేసిక్ లెర్నింగ్స్ అనమాట. దీన్ని రెయిన్బో ట్రిక్ అంటారండి. ఫస్ట్ ఏమో 0 to 5, తర్వాత 5 to 10 నెంబర్స్ ఇలా రాసుకున్నాను. తర్వాత మ్యాపింగ్ చేయండి రెయిన్బో లాగా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. 5 to 5, 4 to 6 చూసారా, ఇదే విధంగా మ్యాపింగ్ చేయించి వాళ్ళతో 2-3 టైమ్స్ సేమ్ ఇదే విధంగా చేయించండి. వీటిలో ఏ 2 నెంబర్స్ యాడ్ చేసినా కూడా సమ్ అనేది మనకి 10 అనేది వస్తుంది. అది వాళ్ళకి మైండ్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తే. చూడండి, 0 to 9, 0 to 10, 10, 1 to 9, 10, 2 plus 8, 10. ఇలా ఎవ్రీ లైన్ని మ్యాపింగ్ చూసుకుంటూ చేస్తే సమ్ అనేది మనకు 10 వస్తుంది. ఇది మనకు చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ పిల్లలకైతే ఇవన్నీ తెలియదు కదండి. బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే వాళ్ళతో ప్రాక్టీస్ చేయించండి డైలీ కూడా. వీటన్నిటివి కూడా సమ్ అనేది మనకు 10 వస్తుంది. వీటిని రివర్స్లో 4 plus 6, 10 అని ఇక్కడ రాశాను, కానీ 6 plus 4 అన్నా, 8 plus 2 అన్నా, 7 plus 3 అన్నా కూడా సేమే కదండి. మీకు తెలుసు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 plus 8, 10, 8 plus 2, 10. ఇది మనకు తెలిసిందే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక నెంబర్ ఎక్స్ట్రా రాశాను చూసండి, 3. 8 plus 2 అని మనకు తెలుసు, కానీ ఇక్కడ 1 నెంబర్ ఎక్స్ట్రా రాశాను కదా, అంటే 11. 10 plus 1, 11. ఇప్పుడు 8 plus 4 రాస్తున్నాను కదా, దీన్ని ఇంకో విధంగా రాస్తాను చూడండి. 4ని 2 plus 2, 8 plus 2 మనకు 10 అని తెలుసు. 10 plus 2, 10 plus 2, 12. చూసారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిక్ ఉంటుంది. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మనం చూసుకొని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి. ఇవన్నీ కూడా <5, సమ్ ఆఫ్ 2 నెంబర్స్లో ఏదో ఒక నెంబరు <5 అయితే ఇలా చేసాము. దీని గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. <5 ఏంటి, <5 ఏంటి అనేది. ఇది చూడండి. 7 plus 3, 10 అని మనకు తెలుసు. ఒకవేళ 7 plus 4 అయితే ఎంత తెలియదు కదా, 10 plus 1, 11. ఓకే, 7 plus 3, 10 అని తెలుసు కదా, 4ని 1 plus 3 అని రాయొచ్చు కదా. అలా రాశాను అనమాట. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 6 plus 7 అని రాశాను కదా. 7ని మనం 5 plus 2 అని రాయొచ్చు, 6ని 5 plus 1 అని రాయొచ్చు. 5 plus 5, 10, 1 plus 2, 3. అంటే 10 plus 3, 13. చూసారు కదండి. ఇంకొక టాపిక్తో వేరే వీడియో వస్తుంది. వెంటనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి ఈజీ ట్రిక్స్తో వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.